ఆదివాసీలు దేశానికి మూలవాసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం ఆలయ అభివృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ అని కొనియాడారు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించామన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాబోయే 100 రోజులు సమ్మక్క సారలమ్మ మాలాధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. సమస్యనే లేదు, ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం. కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే, ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే. రాబోయే 100 రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికీ నేను సూచన చేసిన, మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు